వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు రోజ్ వాటర్ అలాగే రూమ్ స్ప్రే కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక గిన్నెలో 1 కప్పు బోర్ల వేయండి. గులాబీ రేకుల్ని ఇలా వేసుకోండి. 1.5 కప్పు నీళ్లు వేసుకోండి. ఇంకో గిన్నెని ఇలా పెట్టుకోండి. నేను కుక్కర్ మూత తీసుకున్నానండి, ఎందుకంటే ఆవిరి నీళ్లు ఆ పైన గిన్నెలో పడడానికి. దాన్ని ఇలా చపాతీ పిండితో లిడ్ అంతా క్లోజ్ చేస్తున్నానండి, ఆవిరి బయటికి రాకుండా. సిమ్ము కాదు, హై ఫ్లేమ్ కాదు, మీడియంలో పెట్టుకోండి. ఓ 15 నిమిషాల పాటు వేడి చేసుకోండి చాలు. పైన ఇలా ఐస్ వేసుకోండి, అప్పుడు ఆవిరి నీళ్ళంతా గిన్నెలోకి పడతాయండి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. చూడండి, ఇంట్లోనే ఈజీగా రోజ్ వాటర్ రెడీ అయిపోయింది. అలాగే స్ప్రే కూడా చేసుకుందామండి. కింద నీళ్లు ఉన్నాయి కదండి గిన్నెలోవి, వాటిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఓ 3 కర్పూరం బిళ్ళల్ని నున్నగా దంచుకోండి. ఆ నీళ్ళలో కలిపి పొడి చేసుకోండి. ఇది రూమ్ స్ప్రేగా మంచి వాసన వస్తుందండి. చూడండి, ఇలా చిన్న స్ప్రే బాటిల్ తీసుకుని అందులోకి ఫిల్ చేసుకోండి. చూడండి, రోజ్ వాటర్ని స్వీట్స్లోకి, ఫేషియల్స్కి వాడచ్చు. ఈ వాటర్ని రూమ్ స్ప్రేగా వాడచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.